అట్లాంటి మాటలు ఏంటి సార్? చెప్పండి సార్. ఏ ఆడపిల్లలను ఉంటే ఊరుకునిద్దా సార్? మీరు చెప్పండి. అంటే నేను 10కి 20 దాన్న లెగితే కూలి పనులకి వెళ్ళేదాన్ని సార్. నేను 10కి 20 ఏంటి సార్? ఆ మాటలు ఏంటి సార్? నా 5గురు అన్నది అడుగుతాం ఏంటి సార్? నేను అనలేనా? ఇప్పుడు నీ మొగుడు ఫోన్ చేసుకున్నా, నీ మొగుడుతో నువ్వు మాట్లాడుకోవాలి. నా విషయం ఎందుకు సార్? చెప్పండి, మీరు చెప్పండి. ఒక్క నిమిషం అంతేగా నాన్న, అంతే నువ్వు చెప్పు. ఒక్క నిమిషం ఆగమని నన్ను ఒక అన్నలాగా అర్థం చేసుకో. నేనంటాను ఒక మాట అంట నిన్ను ఏమంటానంటే, నీ చూసి అంత బాధపడ్డావు, నువ్వు కూడా మెన్న దగ్గరికి వెళ్ళి 500 రూపాయల కోసం మీ వదిన నీ పెళ్ళాం అన్నయ్య అని చెప్పొచ్చా? నేను చెప్పలేదు సార్. చెప్పావు కదా నువ్వు, మీ అన్న స్వయంగా చెప్పాడు నాతో. సరే సార్, అది నేను ఎప్పుడు చెప్పానంటే, నన్ను కాలనీ నుంచి కొట్టుకుంటా నువ్వు 10కి 20 అవే నీకు ఎంతమంది మొగుళ్ళు కావాలి? అప్పుడు నా మాట అనమంటావా? ఇప్పుడు చూడు ఏమైపోయిందో. ఇప్పుడు నిన్న కాదు నాన్న, నాన్న నేను కాదంటలేదు నాన్న, నువ్వు తప్పట్లా. నేనేమంటున్నానంటే అన్ని మంచి కుటుంబాలే ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషంతో ఆ వందని నువ్వందని ఇప్పుడు ఆ వందని నువ్వు నిందేశావు. నిన్న నువ్వే అన్నావు మా వదిలిందని మన ఇక జీవితం అంతా ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని అక్రమ సంబంధాలు గొడవేనా అని దాన్ని అడిగాను తప్ప నీ మీద దురుద్దేశం కాదు తల్లి. కూడా 4-5 సంవత్సరాలు అయిపోతుంది సార్. అయిపోయిన తర్వాత ఈ కుమారి అన్న అమ్మాయిని దగ్గర తీసాడు సార్. దాని సాక్ష్యం నేనే ఒప్పుకుంటున్నా. నాన్న ఈ ఫోటో చూపించా మిన్నయ్య. ఇది మిన్నయ్య, ఎదురు ఒక అమ్మాయి. ఇది ఆంజనేయ స్వామి గుడి దగ్గర. నువ్వు దండ పట్టుకొని ఈ అమ్మాయి ఎదురు ఉంటున్నాడు. ఈ అమ్మాయి దండ ఉంది, తల ఉంచుకుని. దీని అర్థం ఏంటి నాన్న? దండ వేయించుకున్న తర్వాత వేయటం అనే అర్థం. అవును కదా నాన్న? నువ్వు కుమార్తెనే కాదు, ఈ అమ్మాయి పేరు దుర్గ. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో తెలియకపోతే ఈ అమ్మాయి పేరు ఆ అమ్మాయి తెలియదు కదా, తెలిసి ఉంటుంది నాన్న. నేను అడిగే, నాన్న నువ్వే కదా అంటే నేనే సార్ అన్న. ఈ గెటప్లో ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయిలో దండ ఎందుకు ఇవ్వమన్నా? నేను ఏమోలే సార్, అది టెంపుల్, ఇదేనా మన ఇది దండలు అమ్ముకునే దుకాణం అన్న. సరే దండప్పుడు కరెక్ట్గా ఎదురెదురు ఉంటున్నారు నాన్న. ఈ అమ్మాయి వేరే దండ కొనడానికి వచ్చింది, నువ్వు దండం కొనడానికి వచ్చావు. వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఎక్కడో ఉండాలి కదా. నువ్వు కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత కదా ఈ అమ్మాయి లోపలికి వెళ్ళొద్ది. ఎదురు దండ పట్టుకొని కరెక్ట్ నీ ఎదురుగా ఎందుకు నుంచుంది, నువ్వు దండ ఎదురు నుంచున్నావు అన్న. లేదు సార్, అది ఈ అమ్మాయి నేను దండ ఇవ్వలేదు అని చెప్పి. ఇది చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. నువ్వు పడ్డ అనుమానం కూడా ఇలాంటిది అని మేము అనుకుంటున్నావు, నిజమా కాదా? నువ్వు ఎలాగా రాజు పక్క తలుపు తీయంగానే ఈ అమ్మాయి ఉంది చూసావా? మీ అన్నయ్య అలా ఇది అబద్ధం అంటున్నాడు. ఈ ఫోటో అది కూడా అబద్ధమేమో నేను అనుకుంటున్నా. ఒక అనుమానమే, నువ్వు చెప్పింది అబద్ధం అంటలా. ఇప్పుడు మీ వదిన అడుగుతాం, నాన్న రాజు అనే వ్యక్తితో నువ్వు 500 రూపాయల కోసం. లేదు సార్, నా బిడ్డల సాక్షిగా నేను పోలేదు. తలుపు తీయంగా నువ్వు వస్తున్నావు బయటికి, వాళ్ళ ఆవిడ ఉంది అక్కడ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు కరెక్ట్గా. ఈ ఇష్యూ సెటిల్ అవ్వాలంటే నీ మనసులో ఏముంది? ఏం చేస్తే నువ్వు శుభ్రంగా ఉంటావు, ఏం చేయకపోతే శుభ్రంగా ఉండవు చెప్పు. ఇట్రా, ఇక్కడ నుంచో, నువ్వు నీ భార్యను చూసి నువ్వేం చేస్తే ఏమైతే బాగుంటావు చెప్పు. నేనేం చేయగలుగుతారు? అప్పుడు ఉన్నట్టు నాకు టిఫిన్ నాతో మంచిగా ఉండి ప్రేమగా ఉండి అన్నం పెట్టి అన్ని పెట్టుకున్న టిఫిన్ అని పెడితే నా పనికి నేను పోయి సాయంత్రం ఇంటికి వస్తాను. ఇంటి రాగానే ప్రేమ చూసుకోవాలి. ఇది తప్ప నీకేం లేదు, నాకు ఏ డౌట్ అనుమానాలు లేవు అసలు. ఉన్నట్టయితే నా బాగా ఇష్టపడతావు, నేను బాగా ఇష్టపడతావు, ఇష్టపడతాను. ఒట్టే చెప్పు, అనుమానం ఏం లేదని. అనుమానం నాది ఏం లేదు సార్. నాకు బాగా ప్రేమ. ఏమనమాలు? నాకు ప్రేమ, అందుకనే బాధతో తాగొచ్చి కొడుతున్నావు, అంత తప్ప కొట్టవు. ఇష్టమే బాగా, గ్యారంటీగా. నువ్వు మేనే అడిగింది సింపుల్ కోరికలు అడిగాడు. నీ కోరికలు ఏంటి చెప్పు. నీకు ఎంతకైనా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయా? నువ్వు ఎందుకు మెకానిక్ ఇంటికి వెళ్తావు పొద్దాక? నువ్వు ఎవరితో కాపురం చేయాలి? ఇంట్లో టీవీ ఖరాబ్ అయి టైం పాస్ పోతుంది. అసలు తప్పులన్నీ నీలో పెట్టుకొని నీ కూతుర్ని నీ మొగుడిని అంటావేంటి? టీవీ ఖరాబ్ అయితే మరి నీ కూతురు ఏం చూస్తుంది, నీ మొగుడేం చూస్తాడు? నువ్వు కదా పోయి అనుభవిస్తావా టీవీ? ఏదో అక్కతోటి కాసేపు మాట్లాడదాని పోతా అన్నా. ఎప్పుడు అది ఇంట్లో బాగున్నప్పుడు, నీ మొగుడు కూడా సంతోషంగా ఉన్నప్పుడు నీళ్ళు నువ్వు చక్కదిద్దుకుని నీకే పని నుంచి. నీళ్ళు బాగాలేదు కదా, ఇప్పుడు నీకు నీ కుటుంబం కావాలా, అది కాదు ఇంపార్టెంట్. లేదా ఇవి కాకుండా నీకేమైనా ప్రాబ్లం ఉందా? మొగుడు వద్దనుకుంటున్నావా?
నువ్వే తప్పు చెప్పితే గ్యారంటీ కొట్టడం నాకు జనరల్ సైకాలజీ. మనం ఏం తప్పు చేసింది ఆయన సార్? నువ్వేం చేయవనే కోపం. ఇది ఏమి చేయవు. ఇంటూ వస్తే ఇంటూ ఉండవు, వస్తే అక్కింట్లో, లేకపోతే అమ్మ ఇంటో, తిడితే అమ్మ ఇంటో. ఇంత స్పష్టంగా నా ముందు కూర్చొని ఇంత సమాధానం చెప్పిన పిల్ల ఈ పిల్లనే చూశాను. మీ కూతురు నాకు బాగా నచ్చింది, చాలా మంచి పిల్ల. అలాంటి పిల్ల డిస్టర్బ్ అయింది అనుకున్నానా? మీ ఇద్దరు మాట చచ్చిన విందాం. ఇంకా 5 ఏళ్ళు పోయిందనుకో చిప్పు అంటే ఇద్దరిని వెళ్ళిపోయింది తన దారి చూసుకోవడం. ఇప్పుడే ఈ బిడ్డను మీ ఇద్దరు బాగా ప్రేమి. నాన్న నువ్వు ముందు మానేలేవా? అంతే సార్, మీరు శుభ్రంగా ఉండండి సార్, శుభ్రంగా ఉండండి మనక. అంటే పుట్టింటికి కూడా వాదు సార్. కాదమ్మా, ఎప్పుడు వెళ్ళొచ్చు సంసారం. పండగకో పబ్బాలకో ఇది పండగ వచ్చింది, ఎప్పుడు చూడాలని కూడా ఎప్పుడు చూడాలనిపిస్తే భర్త ఇష్టమైతే వెళ్ళాలి కదా. ఇప్పుడు నువ్వు నీ కూతురు వద్దన్నావు, మానేస్తానందా లేదా? అందా లేదా? నువ్వెందుకు మరి స్వేచ్ఛగా నాకు అంది కావాలా, నీ కూతురికి ఏమొద్దంటున్నావు? నువ్వు పెద్ద రౌడీవా? నేను ఒక్కటంటే 10 అంటా సార్. అంటదా? అమ్మా, 1 ఎవరు అంటారు, 10 ఎవరు అంటారు? ఈయన 1 అంటాడా, 10? ఇప్పుడు మాటకి సమాధానం ఇస్తే గొడవలు పెరుగుతాయి. ఇద్దరం అనద్దు, నేనన్నా ఆయన అందన్నా నువ్వు అనద్దు అని ఇప్పుడు వరకు నాకు తెలిసింది. నేనన్నా డాక్టర్ గారు వస్తారు, లాయర్ గారు వస్తారు. డాక్టర్ గారు, లాయర్ గారు ఒకసారి రండి సార్. వీళ్ళ జీవితంలో ఇబ్బంది పడే ఒడిదొడుకులు ఏమీ లేవు. న్యాచురల్గా జరిగే కుటుంబం ఇది. ఇందులో వాళ్ళిద్దరిని 2 క్వశ్చన్లు వేయాలి. అది వేయలే నేను, ప్రశ్నలు వేయాలి. ఆ పిల్ల అడ్డంగా ఉందని వాళ్ళ పిల్ల పంపించి అడుగుతా మీ ముందు. అమ్మ ఒకసారి నువ్వు బయటికి వెళ్ళినా మళ్ళీ వద్దు కానీ బాబు పాపను తీసుకెళ్ళండి, మళ్ళీ రమ్మన్నప్పుడు తీసుకురండి. వాళ్ళతో మాట్లాడే ముందు మిమ్మల్ని క్వశ్చన్, నువ్వు 4 నుంచి కంటిన్యూగా ఎందుకు కొడుతున్నావు అనేది నువ్వు రీజన్ నువ్వు చెప్పావు. నాకు కొన్ని అనుమానాలు వచ్చింది, కరెక్టా కాదా చెప్పు. 15 ఏళ్ళు కాపురం చేశావు, 4 నుంచి నువ్వు ఇంత గట్టి కొట్టడానికి గట్టి కారణాలే లేవు. నాకు అనుమానం నీకేమన్నా ఈ 4 నెలల్లో నేను కొత్త గర్ల్ ఫ్రెండ్ నేను పరిచయం అయిందా? గర్ల్ ఫ్రెండ్ లాల్ బ్రాండ్ గీర్ బ్రాండ్ సంబంధం లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ లేదు, అసలు అక్రమ సంబంధాలు లేవు. క్లియర్. జనరల్గా ఇందా నువ్వు చెప్పిందే కారణం అందుకు కొట్టావు. ఏ తప్పు వ్యవహారాలు లేవు. ఈ అమ్మాయిని వదిలిపెట్టేసి మళ్ళీ వేరే అమ్మాయిని చేసుకుందాం అట్లాంటి థాట్లే లేవుగా. ఏ అమ్మాయి, నువ్వు శుభ్రంగా ఉన్నావు, నీ మనసు అంతా క్లియర్గా ఉంది, నీ భర్తే ఉన్నాడు. నీకు నీ భర్త వదిలిపెట్టి వేరే పెళ్లి వేసుకుందాం అనే ఐడియా అసలు లేవు. నీ భర్త బాగా ఇష్టం. దేని నొట్టేసి చెప్తున్నా, నాకు వేరే టోళ్ళని చేసుకోవాలని లేదు, వేరే టోళ్ళ వినే నాకు మనసు కూడా లేదు. భర్తే, ఇది క్లియర్. నాకు వాళ్ళిద్దరే నాకు ముఖ్యం. అందు వాళ్ళతో నీ ప్రపంచం. ఒక అమ్మాయి ఏదో ఒక నింద వేసిందని చెప్పేసి అన్నయ్యం చేసుకుంటావా? అన్నని ఎవరైనా చేసుకుంటారా పెళ్ళి? నీకు ఇంకొక అబ్బాయిని చూపిస్తారు మీ ఊళ్ళో ఎవరు, ఈ అబ్బాయితో శారదకి ఫ్రెండ్షిప్ ఉందంటారు, అనగానే ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాడా? నువ్వు నాన్న అంటావు, ఒకరితో నాన్నతో సంబంధం పెట్టుకుంటావా? ఎట్లా పెట్టుకుంటారు? అన్న అంటావు, సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? నీ ఎన్నో సంవత్సరాలుగా చిన్న పిల్లలను పట్టుకొని అన్నా అన్నా అంటే చెల్లి చెల్లి అన్నావే. చెల్లి అన్న నోటితో ఎవడైనా చెల్లెలతో పుట్టారా? నీకు ఇంకొక అమ్మాయితో సంబంధం అంటగడుతుంది, ఆ అమ్మాయితో కూడా పుట్టావా? నీ మనసులో ఆ అమ్మాయి మీద చెల్లి అనే లేదు, పైకి చెల్లి అంటున్నావు, లోపల అమ్మాయితో పుట్టాలి నీకు. నీ భార్య కూడా వేరే అన్న అన్న అని పిలుస్తుంది. రేపు వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే నువ్వేం చేస్తావు? మీ ఇద్దరికి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి, పైకి మాత్రం అన్న చెల్లి డ్రామా ఆడుతున్నారు. ఇట్లా అన్న అన్న అంటూ అన్నదాన్ని నిన్నే చూస్తున్నా ఈ భారతదేశంలో. నువ్వు మనిషివేనాయి అసలు? ఆ అమ్మాయితో కాపురం చేస్తున్నప్పుడు ప్రతి క్షణం నువ్వు మనిషిలాగా ఉన్నావా, ఒక జంతువులాగా ఉన్నావా ఆవిడతోటి? నువ్వు ఒక మాట అన్నావే, నాకు పెళ్లి చేయండి అని చెప్పి. ఏమ్మా ఇక్కడ మేము అందరం చేతులు కట్టుకొని కూర్చున్నామా?